అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ మోడల్ స్కూల్ అండి. తెలంగాణ మోడల్ స్కూల్లో కొత్తగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ యొక్క ఉద్దేశం 6th నుంచి 10th క్లాస్ వరకు, ఇక్కడ సిక్స్త్ క్లాసు 7th నుంచి 10th క్లాస్ వరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క నోటిఫికేషన్ మన పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. మీది మీ సేవకి వెళ్లకుండానే ఆన్లైన్లో మీ పీసీలో కానీ మీ ల్యాప్లో కానీ అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుందండి. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ టీజీ 4th క్లాస్ అని చెప్పేసి ఉంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది చదువుకోండి. ఇది ఇంగ్లీష్ మీడియము. ఇందులో పోస్ట్ ఎప్పుడు పడ్డాయి అండ్ ఏ క్లాస్కు ఎప్పుడు ఉంటుంది, తెలుగు ఎన్ని మార్క్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ఐటికి ఎన్ని మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 5th క్లాస్కు ఏజ్, 10th క్లాస్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా మన కింద ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మీకు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఇస్తారండి. చూడండి, ఇది ఏదైనా సరే ఇప్పుడు 6th క్లాస్ సేమ్ ఉంటుంది, 7th నుంచి 10th క్లాస్ వరకు కూడా సేమే ఉంటుందండి. దాని పక్క పాయింట్ కింద చూడండి, ఎగ్జామ్ డేట్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. 13/4/2025 10 నుంచి 12 వరకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. దీని పక్క పాయింట్ పేమెంట్ అంటే అప్లికేషన్ కూడా 6/1/2025 స్టార్ట్ అయింది. అదే రోజు కూడా పేమెంట్ డేట్ కూడా స్టార్ట్ అయిందండి. కిందికి వచ్చే వరకు మనకి ఎండింగ్ వచ్చేసి February 28th మనకు క్లోజ్ అవుతుందండి. సేమ్ ఉంటుందండి ఇది అండి. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే డౌన్లోడ్ అప్లికేషన్, ఒకవేళ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా సర్వర్ ఇష్యూ వస్తే ఇక్కడ దీని నుంచి మీరు ఏ క్లాస్కి అప్లై చేసి దాని నుంచి జర్నల్ నెంబర్ నుంచి లేకపోతే దేని నుంచి అయినా మీరు అప్లికేషన్ అనేది ఫామ్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు జర్నల్ నెంబర్ ఒకవేళ దీనికి దొరకకపోతే కింద ఉంది చూడండి, జర్నల్ నెంబర్ అని చెప్పేసి ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు మీ అప్లికేషన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్తో అప్లై చేశారో అది కొట్టగానే మీకు జర్నల్ నెంబర్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు సర్వర్ ఇష్యూ వస్తే కింద చూడండి, కస్టమర్ కేర్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఇప్పుడు సర్వీస్ వచ్చిన తర్వాత మనము ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి 6th క్లాస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నా దగ్గర కన్ఫర్మ్ గా డీటెయిల్స్ అనేది ఏం లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఒకవేళ నీ దగ్గర కన్ఫర్మ్ గా డీటెయిల్స్ ఉంటే మాత్రం ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ గా నీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి. పాపన బాబా మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చి ఇక్కడ పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత ఏముండదండి, సింపుల్ అండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది జర్నల్ నెంబర్ అడుగుతుంది. ఆ జర్నల్ నెంబర్ కొట్టగానే అప్లోడ్ ఫోటో అడుగుతుంది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కింద స్కూల్ సెలెక్షన్ అనేది చేసుకోమంటారు అని చెప్పి ఆ స్కూల్ సెలెక్షన్ ఒకటి చేసుకోండి. మీకు ఎట్లా మరి స్కూల్ సెలెక్షన్ నాకు తెలియదు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, గూగుల్ రండి. గూగుల్ వచ్చిన తర్వాత టీజీ మోడల్ స్కూల్ లిస్ట్ అని చెప్పేసి ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే మీకు ఫస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆదిలాబాద్లో ఎక్కడెక్కడ ఏ బ్లాక్లు ఉన్నాయి, ఎక్కడ నిజామాబాద్లో ఎక్కడ ఉంది, కరీంనగర్లో ఎక్కడ ఉంది అని చెప్పేసి మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ల కింద నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాకు ఒక వెబ్సైట్ కూడా ఉందండి. ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద మీకు లింక్ ప్రొవైడ్ జరుగుతుంది. అందులో ద్వారా మీరు చూసుకోవచ్చు. ఏం లేదండి, సింపుల్ అండి. పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లోడ్ అయిన జనరల్ నెంబర్తో పాటు మీరు చేసిన డేటు, పేమెంట్ చేసిన డేటు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత కింద ఫోటో అడుగుతుంది. ఫోటో కింద సిగ్నేచర్ అడుగుతుంది. సిగ్నేచర్ నెక్స్ట్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఫోటో అండ్ పేమెంట్ అయింది అప్రూవ్ అవుతుందండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు స్కూల్ సెలెక్షన్ ఉంటుందండి. స్కూల్ సెలెక్షన్ అయిపోయాక మనకు అప్లికేషన్ ఫామ్ రావడం జరుగుతుంది. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఏం లేదండి, సింపుల్ ఉంటుంది ప్రాసెస్. అర్థం కాకపోవడం అనేది ఏముండదు. ఒకసారి క్లారిటీగా నోటిఫికేషన్ ఒకటి చదువుకున్నాక మీకు కంపల్సరీ అర్థమవుతుంది. అర్థం కాకపోతే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము కంపల్సరీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా రావడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.